హలో గైస్, నేను మీ బోన్చందు. అండ్ ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ టర్ఫిక్. ట్రంప్ టర్ఫిక్ టేక్ ఓవర్. ఇది లిటరల్లీ ఒక గ్లోబల్ ట్రేడ్ వారా, లేకపోతే గ్లోబల్ ట్రేడ్ వార్ వస్తుందా, లేకపోతే వరల్డ్ వార్ 3 వస్తుందా, ఏంటి ఇంత హార్ష్ రూల్స్ ఎందుకు, ఇంత రెసిప్రోకల్ టర్ఫిక్ అనేది ఎందుకు, అసలు ఏం జరిగిందంటే లిటరల్లీ ఎప్పుడైతే ట్రంప్ ఇలా టర్ఫిక్ అనేది అనౌన్స్ చేసి ఇంత పర్సంటేజ్ అన్నారో, లిటరల్లీ ఇండియన్ 14 lakh crores అనేది స్టాక్ మార్కెట్లో నుంచి వెళ్ళిపోయి. అండ్ లిటరల్లీ ఎందుకంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది అదంతా అబ్రాడ్లో ఉండేవాళ్ళు. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో లైక్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీళ్ళేం ఎక్స్పెక్ట్ మోస్ట్లీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో జరుగుతుంది. అండ్ 14 lakh crores పోయి అంటే చాలామంది లైఫ్స్ పోయాయి. ఎందుకంటే చాలామంది స్టాక్ మార్కెట్లో మన ఇండియా చాలామంది చేస్తుంటారు. లైక్ మహారాష్ట్ర వన్ ఆఫ్ ద టాప్ సిటీ అని చెప్పుకోవచ్చు. అంత పెద్ద టాప్ స్టేటు ఈ యొక్క స్టాక్ మార్కెట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అండ్ దీనివల్ల ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అవుతారు, మన ఇండియన్స్తో సహా. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్తో ఎందుకంటానంటే మన ఇండియన్స్ మీద 26%, మన ఇండియా కంట్రీ మీద 26% టర్ఫిక్ వేశారు. అండ్ ఇది లిటరలీ గ్లోబల్ న్యూక్లియర్ వార్ అంటే న్యూక్లియర్ వారే. ఎందుకంటే మన ఇండియాకి అమెరికాకి మేజర్ అండ్ మోస్ట్లీ ఎక్కువ కనెక్షన్స్ అయ్యేదంతా జరిగేది, ఈ యొక్క బిజినెస్ జరిగేదంతా మెయిన్ ఐటీ మీద, ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్ వీటి మీదే. అండ్ ఎస్పెషల్లీ ఐటీ అని ఎందుకంటున్నానంటే మన ఇండియాలో కూడా అబ్రాడ్ కంపెనీసే రూల్ అవుతున్నాయి. అండ్ మోస్ట్ లైక్ ఏమంటాం టాప్ టెక్ కంపెనీస్, ఫ్యాంగ్ కంపెనీస్ అంటారు కదా, అలాంటివన్నీ మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా, గూగుల్, ఆల్ఫాబెట్ ఇలాంటి చాలా కంపెనీస్ అన్నీ ఉండేవన్నీ ఫౌండ్ అయినవి కానీ ఎస్టాబ్లిష్ అయిన అన్నీ అమెరికా, అక్కడ నుంచి మన బ్రాంచెస్ వచ్చాయి. బట్ ఇంత టర్ఫిక్ అవుతుంది కదా. అండ్ పోనీ ఇదేమైనా వాళ్ళ అమెరికా పాజిటివ్గా వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయిందంటే రీసెంట్ ఎప్పుడైతే April 2 టర్ఫిక్ అనేది ఇలా రిలీజ్ చేస్తారో విత్ ఇన్ 2 daysలో అమెరికన్ కుప్ప కూలిపోయింది. లిటరలీ అమెరికాలో S&P 500 అనేది లిటరలీ $5 trillion లూజ్ అయింది. అండ్ గ్లోబల్లీ ప్రపంచం మొత్తంలో చెప్పాలంటే $9.5 అనేది లూజ్ అయింది. ఎందుకంటే మన ఇండియన్ స్టాక్ మార్కెటే కాదు, చైనా, జపాన్, థాయిలాండ్, ఇంగ్లాండ్ మొత్తం స్టాక్ మార్కెట్ అంతా కొలాప్స్ అయింది. వరల్డ్ మొత్తం గ్లోబల్లీ $9.5 trillion అంటే అర్థం చేసుకున్నా ఎంత ఒక హ్యూజ్ అమౌంట్ పోయిందో. ఎందుకంటే ట్రంప్ నీ క్వశ్చన్ అడుగుతుంటే చాలామంది ఆన్లైన్లో టాప్ ఎకనామిస్టులు కూడా అడుగుతుంటే ఏమంటున్నారంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగన్, కొటేషన్ తప్ప ఎందుకు ఇలా అవుతుంది కదా అని చెప్పినా సరే ఆ ఒక్క ఏవైతే ఉన్నాయో అవి అసలు తగ్గనే లేదు. ఎప్పుడైతే ఈ రెసిప్రోకల్ టర్ఫిక్ అంటారు అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇంత హ్యూజ్ టర్ఫిక్ అనేది వేసారో అప్పటి నుంచి చైనా మీద అన్నిటికన్నా ఎక్కువ లిటరల్లీ 34%. ఎప్పుడైతే లైన్ ఉన్నారో 34% కాస్త 104% అంటే ఇంకా లిటరల్లీ హ్యూజ్. అండ్ ఈ టర్ఫిక్ అనేది ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఇప్పుడు. అండ్ 104% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 రూపీస్ ప్రోడక్ట్ ఉంది, అది ఇప్పుడు మనం అమెరికాలో మనం ఇప్పుడు అమెరికా నుంచి తీసుకుంటున్నాం అనుకోండి, అది మన ఇండియాలో ఎంత అవుద్ది 10 రూపీస్కి అంటే 16 రూపీస్ అవుద్ది. అంత లిటరల్ అంత హ్యూజ్ టర్ఫిక్ అనేది ఎందుకు అనేది ఇప్పటికీ అర్థం అట్లా చాలామందికి. లిటరల్లీ టర్ఫిక్ అనేది లిటరల్లీ ఒక ఎంత హ్యూజ్ రేట్స్ అనేవి అంటే ఇది ఎలాగా ఏంటి అనేది సైకిల్ మీకు చెప్తాను. అండ్ ఇది ఒకటే కాదు, ఎస్పెషల్లీ అయితే ఆల్ టెక్ ఫార్మ్ కంపెనీస్ అన్నాను కదా, అండ్ నాస్డాక్ కూడా మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోయింది. అంటే చైనా, జపాన్ ప్రతిదీ ఇంకా. అండ్ ఎప్పుడైతే ఈ టర్ఫిక్ రిలీజ్ అయిన తర్వాత మన ఇండియన్ స్టాక్ మార్కెట్ 14 lakh crores పోయిందన్నాను కదా. అండ్ ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అప్పుడే మళ్ళీ అవ్వదు. ఎందుకంటే మేము ఆల్రెడీ మనకి పాస్ట్లో 2018 మీకు అందరికి గుర్తుండదు, 2008లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు అలానే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఒక డాట్ బబుల్ అనేది చెప్పి అయ్యింది 2008లో. మొత్తం ఎన్నో lakh crores అప్పుడు అలానే 2008లో. మళ్ళీ ఇప్పుడు మనం రీకవర్ అవ్వడానికి చాలా ఇయర్స్ పెట్టింది. సేమ్ ఇప్పుడు కూడా ఈ 2025 కూడా అలానే ఉంది ట్రంప్ రూలింగ్లో. అండ్ ఇప్పుడే చాలా ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కదా, అవి ఏవైతే ఉన్నాయో టాప్ కంపెనీస్ వరల్డ్లోనే జేపీ మార్గన్ అండ్ గోల్డ్మెన్ సాక్స్. అండ్ జేపీ మార్గన్ అనేది ప్రపంచంలోని ఈ 2 ఏవైతే ఉన్నాయో టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వాళ్ళు ఏమంటున్నారంటే 45% రెసిషన్ వస్తుంది అని అంటున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ యొక్క టర్ఫిక్ అనేది ఇంత హార్ష్ రూల్స్ వల్ల. అండ్ గ్లోబల్ శాస్త్రం అనేది 60% రెసిషన్. ఎందుకంటే రెసిషన్ అనేది ఆల్రెడీ ప్రెజెంట్ మన ఇండియాలో చూస్తే ఐటీ కానీ ఏ ఫార్మా కానీ లేకపోతే అగ్రికల్చరల్గా కానీ లేకపోతే ఇప్పుడు ఏవైతే జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయో ఆటోమేటిక్ ఇప్పుడు ఐటీ ఎప్పుడైతే ప్రీ కోవిడ్ ముందంతా బాగా ఉంది, ఎప్పుడైతే పోస్ట్ కోవిడ్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కోవిడ్ టైంలో కూడా చాలామంది జాబ్ పోయి కానీ హైరింగ్ కూడా బాగానే ఉండేది. జాబ్స్ పోయినా హైరింగ్ కూడా బాగానే ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ ఎప్పుడైతే లాస్ట్ 23 to 25 ఉందో అసలు 24-25 అయితే అసలు చెప్పాలంటే మోస్ట్ బ్యాచెస్ చాలామంది టాలెంట్ స్కిల్ పర్సన్ ఉన్నా కూడా చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు హైరింగ్ అవ్వట్లేదు, సెలెక్ట్ అవ్వట్లేదు. అలాంటిది ఈ టైంలో ఇంత హార్డ్ రూల్స్ అంటే అండ్ ఇంత టాప్ టెక్ కంపెనీసే మనకి ఏమంటున్నాం ఇలా రెసిషన్ అవుతుందంటే మనం ఫ్యూచర్ ఏమవ్వాలి మన ఇండియన్దే కాదు, గ్లోబల్ ఫ్యూచర్ ఏమవ్వాలి. అసలు ఫ్యూచర్ అనేది ఉంటుందా ఇంత రూల్స్ ఎలా ఉంటే? ఎందుకంటే ఇప్పుడు చైనా ఎస్పెషల్లీ ఇలా వేసినందుకు ఏం చైనా ఊరుకోలేదు. లిటరల్లీ ఎప్పుడైతే అమెరికా
చైనా మీద ఇలాగ 26% లైక్ 34% ఉందో, చైనా కూడా రిటర్న్లో అమెరికా మీద కూడా 34% టర్ఫిక్ అనేది లైక్ టర్ఫిక్ అనేది రిలీజ్ చేసింది. అండ్ చైనా ఏం చేసిందంటే అమెరికాకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అండ్ మోస్ట్లీ అమెరికాకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏమైనా వచ్చేవి ఉన్నాయంటే ఎస్పెషల్లీ చైనా వల్ల. అండ్ ఆ ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు చైనా బ్యాన్ చేసింది అమెరికాలోకి వెళ్ళకంట. కానీ ఇండియా మీద 26% ఇస్తుంది. అట్లీస్ట్ ఇండియా అనేది రెస్పాండ్ అవ్వలేదు. అండ్ మన ఎక్స్టర్నల్ మినిస్టర్స్ కానీ ఎవరు అట్లీస్ట్ ఒక ట్వీట్ కూడా ఏం లేదు ఇప్పటిదాకా, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఆ ఇష్యూ గురించి కూడా. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పటిదాకా ఒక రెస్పాండ్ అవ్వలేదు అసలు. అండ్ అసలు ఈ టర్ఫిక్ ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఎలా ఏంటి అనేది. టర్ఫిక్ ఇప్పుడు ఏం కొత్త కాదు, మనకి ఎన్నో డెకేడ్స్ నుంచి అనేది ఈ యొక్క టర్ఫిక్ అనే రూల్ ఉంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ బాగా చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఈ టర్ఫిక్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది, మనకి తెలిసి చాలామంది ఐఫోన్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు కజిన్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ తెప్పించుకుంటుంటారు యూఎస్ నుంచి. ఎందుకంటే అక్కడ ప్రోడక్ట్స్ తక్కువ. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50K మొబైల్ ఉంది, ఒక ఐఫోన్ ఉంది, అదే 50K ఉంది అక్కడ అబ్రాడ్లో ఉంటే మన ఇండియాలోనే ఎంతగా అమ్ముతున్నారు, అది 84,000 87,000 అమ్ముతున్నారు అనుకోండి సపోజ్. అది మనం ఏంటి అలా తెచ్చుకుంటే మనకి లైక్ ఇంకా కస్టమ్స్ ఇవన్నీ ఉండవని చెప్పి మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెప్పించుకుంటారు. చాలామంది తెస్తుంటారు గిఫ్ట్స్ కింద అలాగా, లైక్ యూజ్ మొబైల్ టైప్లో. కానీ ఎప్పుడైతే ఇంత వస్తుంది, ఇంత ఎక్స్చేంజ్ డ్యూటీ పడింది చూసారు, 34% కానీ 26,000 అంత డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఓ మొబైల్ మినిమం 20-25,000 ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఇలా టైప్ ఆఫ్ టర్ఫిక్ అనేది పెట్టారో, అండ్ రేపటి రోజు ఆ ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలంటే లిటరల్లీ మన ఇండియాలో ఆ ప్రోడక్ట్ అనేది మనకు సింపుల్ అవుతుంది. టర్ఫిక్ అనేది మెయిన్లీ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఈ యొక్క కంపెనీస్ బయట నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రొడక్ట్స్ మనం తెచ్చుకోవాలంటే, ఏమైనా టెక్ ప్రొడక్ట్స్ అంటే యాపిల్ మొబైల్స్ అన్ని అమెరికా నుంచి తెచ్చుకోవాలంటే మనం అక్కడ దానికన్నా ఇక్కడ లోకల్లో మొబైలే మనకి చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది. అండ్ లోకల్ ఇప్పుడైతే ఈ టర్ఫిక్ దేనికి వస్తుంది అంటే, లైక్ ఎవరైతే ఒక లోకల్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు మరీ లైక్ ఎఫెక్ట్ అవుతున్నారు, వీళ్ళు బయట నుంచి వచ్చి ప్రొడక్ట్సే కొంటున్నారు జనాలు అందరూ, లోకల్లో ఉండేది ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఎప్పుడైతే ఇలా అంటారో, ఇంక సిటిజన్స్కి లోకల్ ప్రొడక్ట్స్ అలవాటు చేయడం కోసం అంత రేట్స్ హైక్ చేస్తారు. హైక్ చేయడం వల్ల ఇంక తప్పదు, ఇంత ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం లోకల్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎంతమంది మన ఇండియాలో లోకల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు? మోస్ట్లీ అందరూ చైనా ప్రొడక్ట్స్, ఫోన్స్ కానీ మోస్ట్లీ, లేదా ఇంకా టెక్ కంపెనీస్ అంటే బయటవే ఇంకా యూఎస్ అలాంటి తప్ప కంపెనీస్ తప్ప ఎవరు మన ఇండియన్ మొబైల్స్ కానీ ఎక్కువ ఇండియన్ ప్రొడక్ట్స్ కానీ యూస్ చేయడం తక్కువ. అక్కడ క్లోత్ వేర్తో సహా అప్రియల్ కానీ రిటైల్ కానీ ఏవైనా సరే మనం లైక్ మోస్ట్లీ బయట నుంచి వచ్చేది తప్ప ఇండియన్ మేడ్ అయినా వాడడం. ఇప్పుడైతే ఈ యొక్క టర్ఫిక్ రూల్స్ పెరిగిన వల్ల మోస్ట్లీ ట్రంప్ ఏమంటున్నాడంటే లోకల్ గూడ్స్ అనేవన్నీ ఎక్కువ సెల్ అవుతాయి. అమెరికాలో ఆల్రెడీ $1.2 అనేది లైక్ టర్ఫిక్ వల్ల ఇది అయ్యిందని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు తెలియదు. ఎగ్జాంపుల్ టెస్లానే ఉంది, ఎలాన్ మస్క్ ఆల్రెడీ వస్తుంది అంటున్నారు ఇండియాకి. బట్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కంపెనీ మనకి లైక్ బెటర్ ప్రైసెస్ ఉంటాయి అఫోర్డబుల్గా. అదే అక్కడి నుంచి వచ్చాయంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పెడితే 1.5 lakh అయిపోద్ది ఇక్కడ ఆ టర్ఫిక్ రేట్స్కి. 1.40 అయిపోయింది, 1.30. లైక్ లిటరలీ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ గ్రోత్, ఇక్కడ అసెంబ్లీ అయ్యే ప్రొడక్ట్స్ ఒక లైఫ్ ఆఫ్ వాల్యూ ఉంటే అక్కడి నుంచి వచ్చే సగం ఆ వాల్యూ దేనికి? కస్టమ్స్కి. లైక్ గవర్నమెంట్ పోయింది తప్ప లైక్ ఎవరు దానివల్ల సిటిజన్స్ గెయిన్ అవ్వరు. సో ఈ టైప్ ఆఫ్ టర్ఫిక్ రూల్స్ అనేవి మాస్తే ఇలాగ లైక్. అండ్ చాలామంది ఏమంటారంటే మార్కెట్లో లిటరల్ టాప్ ఎకనామిస్ట్స్, ఇది లిటరల్గా మళ్ళీ 2008లో ఇప్పుడు అయినట్టు బ్లాక్ మండే లాగా ఇది కూడా గుర్తుండిపోయింది 2025 అని అంటున్నారు. ఎందుకంటే అన్ని $1 trillion లూజ్ అయింది. అండ్ ట్రంప్ ఏమంటున్నారంటే ఈ రూల్స్ ఎందుకు వస్తున్నారు, చాలామంది ఆన్లైన్లో కూడా చాలా ఒక హెసిటేషన్స్తో నడుతుంది. ఎందుకంటే ట్రంప్ ఈ రూల్స్ ఎందుకు వస్తున్నారు, కంట్రీస్ని స్కేర్ చేయడానికి, భయపెట్టడానికి, లేకపోతే ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్గా బ్రిక్స్ కరెన్సీ ఒకటి వస్తానన్నారు. లైక్ బ్రెజిల్, రష్యా, ఇండియా, కెనడా, లైక్ ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, లైక్ దుబాయ్, సౌత్ ఆఫ్రికా, ఇలా చాలా కొన్ని కంట్రీస్ లైక్ ఇవన్నీ కలిసి బ్రిక్స్ కరెన్సీ అనుకున్నారు. కాకపోతే ఈ బ్రిక్స్ కరెన్సీ దేనికంటే డాలర్ కరెన్సీ. లైక్ ఇండియాలో ఎక్కడ చూసినా సరే, ఇండియానే కాదు వరల్డ్లో ఎక్కడ చూసినా సరే మోస్ట్లీ అంటే ఇప్పుడు మనకి బహ్రెయిన్ కానీ లేకపోతే కొన్ని దినార్స్లో చూస్తే అవి కరెన్సీస్ ఎక్కువ 200 చేంజెస్ ప్లస్లోనే ఉంటాయి. కానీ అమెరికా ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ చూసిన కరెన్సీ ఎక్కువే, యూకే పౌండ్స్లో ఎక్కువే, స్టెర్లింగ్స్. కానీ ఎందుకు యూఎస్ 85 to 90 చేంజ్లో ఉంటుంది కాబట్టి అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. సో దాని ద్వారానే ఎందుకు ప్రతి డీలు ట్రేడ్ చేస్తే ఎక్కడ చూసినా డాలర్ లైక్ అమౌంట్స్ ఎక్కువైనా ఎందుకు US డాలర్సే ట్రేడ్ చేస్తున్నారంటే యూఎస్కి వర్త్ ఉంది, ఇప్పుడు దాకా వాల్యూ ఉందని చెప్పేసి అన్ని గూడ్స్ లైక్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్కువ, ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి, అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, రెసిషన్ అందులో తక్కువ అనుకునేసరికి ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఇలా యూఎస్ మీద రన్ అవుతుందని చెప్పి మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అండ్ మన లైక్ ఇంక్లూడింగ్ మన
ఇండియా కూడా ఇవన్నీ బ్రిక్స్ కరెన్సీ తీసుకోవద్దు అనుకోండి. ఎప్పుడైతే ఈ యొక్క బ్రిక్స్ కరెన్సీ అనేది బయటకు వచ్చింది, ఈ టాపిక్ అనేది ఇలాగ ఆన్లైన్ లైక్ అఫీషియల్ అయిందో, అప్పుడే ట్రంప్ చాలా ఒక స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే ఈ బ్రిక్స్ అమెరికా కరెన్సీ వాల్యూ తగ్గించేలాగా ట్రై చేస్తే అప్పుడు వరల్డ్ వార్ తప్పదు అన్నట్టు చాలామందికి లైక్ వార్నింగ్స్ ఇచ్చారు. అండ్ దీనివల్ల ఇండియా ఎఫెక్ట్ అవుతుందా ఈ యొక్క టర్ఫిక్స్ వల్ల అంటే పక్కగా ఎఫెక్ట్ అవుతుంది. 101% పక్కగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే, ఎందుకంటే మేజర్లీ ఇండియాలో ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇంటి ప్రొవైడ్ చేస్తుంది ఎంత లైక్ లిటరల్ $3.8 బిలియన్. అమెరికాకి ఒక ఇండియాకి లిటరల్ $3.8 బిలియన్ తక్కువ కదా, అది లిటరల్ హ్యూజ్ అమౌంట్. అంత హ్యూజ్ అమౌంట్ మన ఇండియాకి మన అమెరికాకి ఎంత రిలేషన్షిప్లో నడుస్తుంటే, ఎందుకంటే మనం చూడొచ్చు మన ఇండియాలో మోస్ట్ టెక్ కంపెనీస్ అండ్ టాప్ కంపెనీస్ కూడా ఉండేవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యేవన్నీ లైక్ అబ్రాడ్ కంపెనీస్, యూఎస్ కంపెనీస్, ఎస్పెషల్లీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్. ఎందుకంటే చాలామందికి మన ఇండియన్స్ డ్రీమ్ కంపెనీస్ అవన్నీ, వాటిలో ఎలా ప్లేస్ అవ్వాలి, వాటిలో సెటిల్ అవ్వాలని. అలాంటిది ఇప్పుడు లిటరల్లీ ఇక్కడ టర్ఫిక్ వల్ల ఎంత హ్యూజ్ రేట్స్ పెరుగుతాయి. అండ్ ఇది ఒకటి పక్కాగా మన ఇండియా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇది ఒకటే కాదు, మన ఫార్మాలో కూడా ఎన్నో $1 బిలియన్. అండ్ అగ్రికల్చర్తో కూడా, అగ్రికల్చర్ మనకన్నా చైనా ఎక్కువ, బట్ చైనా మీద 104% రీసెంట్గా నేను ఫ్రైడేకి లాస్ట్ వీక్ ఫ్రైడేకి 34% టర్ఫిక్ ఉంటే, రీసెంట్ నిన్నటికి 104% టర్ఫిక్ ఏంటని ఆలోచించవచ్చు. లైక్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో. ఇంకా రెసిషన్ అంటారా, రెసిషన్ ఆల్రెడీ టాప్ టెక్ కంపెనీస్ అంటే ప్రెజెంట్ ఉండే రెసిషన్ కన్నా పెరుగుతూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్, సీ యూ అగైన్.